ఇంకో కథ చెప్తాను వినండి. పూర్వము ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియం జయించిన వాడు, సత్యవంతుడు. ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళుతూ బ్రాహ్మణులకు విశేషతమిచ్చి సంతోషపెట్టుచుండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలదు. ఆ దంపతులిద్దరూ ఒకరోజు భద్రశిలా తీరమున సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఆ రాజు ఆ విధంగా వ్రతం చేస్తుండగా సాధువునొక షావుకారి అనంతమైన ధనంతో ఒక పడవ నింపుకొని వ్యాపారములకై ఆ మార్గమున వెళ్లుచున్నారు. రాజు చేస్తున్న వ్రతము చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు పోయి అడుగుచున్నారు. ఓ రాజా, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేస్తే ఏమి జరుగుతుంది? దయతో విషయం. షావుకారి ఆ విధంగా అడగగానే ఆ యొక్క రాజుగారు చెప్తున్నారు, నాకు పుత్ర సంతానం లేదు కనుక నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నానని చెప్పినాడు. అటు తర్వాత ఆ యొక్క షావుకారికి ఆ యొక్క రాజుగారు సత్యనారాయణ స్వామి వ్రత విధానం కూడా తెలిపినాడు. ఆ యొక్క షావుకారి రాజు చెప్పినంత విని, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు కనుక నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి సంతాన పడిదలను పలికినాడు. అటు తర్వాత ఇక షావుకారి తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్న వాడై సత్యనారాయణ వ్రత ప్రభావమును తన భార్య అయిన ఇలా చెప్పి ఆమె వినిచుండగా, నేను కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల నాకు సంతానం కలిగినట్లయితే నేను కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేసినారు. ఒక రోజున లీలావతి ధర్మ పారాయణై భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసంన ఒక కుమార్తె జన్మనిచ్చారు. ఆ యొక్క షావుకార దంపతులు తన కుమార్తెకు కళావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచున్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తనకుచున్నది. అప్పుడు లీలావతి తన భర్తను చూసి, నాథా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వ్రతం చేద్దామని ప్రతిజ్ఞ చేసినాం కదా, మనకు సంతానం కలిగినాక సత్యనారాయణ స్వ్రతం చేయమని అడిగింది. అందుకతడు అమ్మాయి పెళ్లి కాలంలో సత్యనారాయణ స్వ్రతం చేద్దామని చెప్పి వ్యాపారానికై పట్టణానికి బయలుదేరి వెళ్లిపోయారు. తర్వాత కొంతకాలానికి కళావతికి యుక్త వయసు వచ్చుడు చూసి ఒక దూతని పిలిచి, నీవు వెళ్లి మా అమ్మాయికి తగిన వరుణ్ణి తీసుకురమ్మని పంపించారు. ఆ దూత వెంటనే కాంచన నగరానికి వెళ్లి ఒక యోగ్యుడైన షావుకారి కుమారుని తీసుకొచ్చాడు. అతడు అన్ని విధములుగా తన కుమార్తెకు తగిన వాడిగా ఉండు చూసి తన కుమార్తెనిచ్చి మహావైభవంగా పెళ్లి చేసినారు. ఆ యొక్క ఆనంద సమయంలో ఆ యొక్క షావుకారి సత్యనారాయణ స్వామి విషయాన్ని మర్చిపోయాడు. అప్పుడు సత్యనారాయణ స్వామికి ఆ యొక్క షావుకారిపై కోపం వచ్చింది. అప్పుడు వ్యాపారంలో బహు నిపుణుడైనటువంటి ఆ యొక్క షావుకారి రత్నసాపురానికి చేరుకున్నారు. ఆ యొక్క రత్నసాపురంను చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్నారు. ఆ యొక్క షావుకారి సత్యనారాయణ స్వ్రతం చేయనందువలన సత్యనారాయణ స్వామి కోపించిన వాడై ఆ యొక్క షావుకారిని శపించాడు. వీరికి రోజు దారుణమైన కఠిన దుఃఖములు కలుగాకని శపించారు. ఆ రోజు రాత్రి దొంగలు రాజుగారి దానాగారం నుండి కొంత ధనం దొంగిలించుకొని ఆ యొక్క షావుకారులు ఉన్న చోటికి చేరుకున్నారు. ఆ యొక్క రాజభటులు ఆ యొక్క దొంగలను పట్టుకోవడానికి నలుమూలలా వెతుకుచూ తమ దగ్గర వచ్చుడు చూసి ఆ యొక్క దొంగలు ఆ యొక్క ధనాన్ని ఆ యొక్క షావుకారుల వద్ద వదిలి పారిపోయారు. ధనము అక్కడ ఉండుట చేత ఆ యొక్క షావుకారులే దొంగలుగా నిర్ణయించుకొని వారిని తీసుకొని రాజు శిక్ష విధించకుండానే వీరిని తీసుకొని వెళ్లి కారాగృహమున బంధించమని ఆజ్ఞాపించారు. ఆ యొక్క షావుకారులను తీసుకువెళ్లి కారాగృహమున బంధించినారు. వారు ఎంత ప్రార్థించినా వారి మాట ఎవరు వినలేకపోయారు. ఇంకను ఆ యొక్క చంద్రకేతు మహారాజు ఆ యొక్క షావుకారుల పడవలో ఉన్న ధనమంతా కూడా తన స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ స్వామి యొక్క శాపం వలన ఆ యొక్క షావుకారింట్లో ధనమంతా కూడా దొంగలు దోచుకొని వెళ్లారు. తినటకు తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతుకుచున్నారు. కళావతి అన్నం లేక తిరుగుచున్నది. ఒక రోజు ఆకలిగా ఉండి ఒక విశ్వబ్రాహ్మణ గృహం చేరుకున్నది. అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతమంతా కూడా పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కథ విని స్వామివారి ప్రసాదం తీసుకొని రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుకున్నది. అప్పుడు తల్లి అడుగుతుంది, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళిన అడిగింది. అప్పుడు ఆ కలవ చెప్తుంది, అమ్మా, ఒక విశ్వబ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతమంతా కూడా పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కథ విని స్వామివారి ప్రసాదం తీసుకొని వచ్చానని చెప్పింది. అది విన్న
విన్న లీలావ సంతోషపడి నేను కూడా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని తన మనసులో సంకల్పం చేసుకున్నది. ఆ యొక్క షావుకారి భార్యను లీలావతి బంధువులతోడను మిత్రులతో కూడి ఉన్నది. దైవభక్తితో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ప్రభు మా యొక్క అపరాధం క్షమించి నా భర్త నాలుడింటికి క్షేమంగా తిరిగి రావాలని అనుగ్రహింపని ప్రార్థించింది. లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన సత్యనారాయణ స్వామి సంతోషపడి ఆ రోజు రాత్రి అందే చంద్రకేతు మహారాజుకు కలలోనే కనిపించారు. కారాగృహమున అన్యాయంగా బంధించబడిన షావుకారిద్దరిని ప్రాతకాలమే విడిచిపెట్టుము, వారి ధనమంతా వారికి విచ్చివేయము, లేనిచో నీవు కూడా సర్వ ఇబ్బందుల పాలతని చెప్పి సత్యనారాయణ స్వామి కలలోనే అదృశ్యుడైపోయాడు. మారునాడు సూర్యోదయమైన వెంటనే ఆ యొక్క రాజుగారి మంత్రి పురోహితులు పిలిపించి సభ చేసి రాత్రి వచ్చిన కళ సభలోని వారందరూ చెప్పి ఆ యొక్క షావుకారులు వెంటనే బంధ విముక్తులు చేయమని చెప్పి భటులకు ఆజ్ఞాపించారు. భటులు వెంటనే వెళ్లి ఆ యొక్క షావుకారులను తీసుకొచ్చి రాజు వద్ద ఉంచారు. ఆ యొక్క షావుకారులు రాజుగారికి నమస్కారం చేసుకొని రాజు మాకు ఎటువంటి శిక్ష విధిస్తారని భయపడుతున్నారు. అప్పుడు ఆ యొక్క రాజుగారు చెప్తున్నారు, ఓ షావుకారులారా, మీకు దైవ ప్రాతికూల్యం వలన ఇటువంటి దుఃఖం సంభవించింది, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నానని చెప్పి రాజువారికి క్షూరాంకం చేపించి కట్టుకోవడానికి కొత్త వస్త్రం ఇచ్చి సంతోషపరిచాడు. ఇంకను రాజువారికి అనేక విధములుగా గౌరవించి తన స్వాధీనం చేసుకున్న ధనం కంటే రెట్టింపు ధనం ఇచ్చి సంతోషపెట్టారు. ఆ యొక్క షావుకారులు రాజుగారికి నమస్కారం చేసుకొని తమ దారిన వెళ్ళిపోయారు. తృతీయోధ్యాయ సమాప్త. జయ శ్రీ రమా సత్యనారాయణ స్వాముల వారికి. సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆనందమంగళకర్పూర నీరాజనం సమర్పయామి, శుద్ధాత్మన్యం సమర్పయామి. దర్శయామి.